ఈరోజు మన పాఠం ఏంటంటే శరీర బంధం అమ్మా ఆత్మీయ బంధం. ఈ భూమి మీద 2 రకాల బంధాలు ఉన్నాయి ప్రస్తుతం. శరీర బంధం ఉంది, ఆత్మీయ బంధం ఉంది. ఒక వ్యక్తి మనిషిగా పుట్టిన తర్వాత కొన్ని బంధాలు ఏర్పడతాయి. నేను పుట్టిన వెంటనే ఒక మనిషిగా నేను పుట్టిన తర్వాతే నాకు బంధాలు వస్తాయి. నేను ఎప్పుడైతే మనిషిగా పుట్టానో వెంటనే నాకు ఒక తల్లి ఉంటుంది, నాకు ఒక తండ్రి ఉంటాడు, నాకు అన్నయ్య ఉంటుంది, నాకు ఒక చెల్లి ఉంటుంది. మా అమ్మగారు వాళ్ళ నాన్నగారు నాకు తాతయ్య, మా అమ్మగారు వాళ్ళ అమ్మ నాకు అమ్మమ్మ, మా నాన్నగారు వాళ్ళ నాన్నగారు తాతయ్య, మా నాన్నగారు వాళ్ళ అమ్మ నాన్నమ్మ, మా నాన్నగారు వాళ్ళ చెల్లి అత్తయ్య, మా నాన్నగారు యొక్క అన్నయ్య పెదనాన్న, మా అమ్మ వాళ్ళ అక్క పెద్దమ్మ, మా అమ్మ వాళ్ళ అన్నయ్య మావయ్య. ఇలాగ ఎన్ని బంధాలు వచ్చేస్తాయో నాకు మనకి. అంటే ఒక మనిషిగా పుట్టగానే మనకి మానవ బంధాలు ఎన్నో వచ్చేస్తాయి పుట్టగానే. శరీర బంధాలు అంటే పుట్టడానికి కానీ ఏర్పడిన బంధాలు. మొదటిది ఏంటంటే ఆ, తల్లి పిల్లల బంధం, ఒక తల్లికి పిల్లలకి మధ్య ఉన్న బంధం. రెండోది తండ్రి ఏంటండి తండ్రి పిల్లల బంధం, తండ్రి పిల్లల బంధం. తర్వాత అన్నకి తమ్ముడికి మధ్య ఉండేది అన్నాదమ్ముల బంధం. ఆడపిల్లల మధ్య ఉండేది అక్కా చెల్లెళ్ళ బంధం. తాతకి మనవళ్ళకి మధ్య ఉండేది తాత మనవళ్ళ బంధం. మామగారికి మనవళ్ళకి మనవరాలకి చెందిన బంధం మామగారు మనవళ్ళ బంధం. తర్వాత భార్యకి భర్తకి మధ్య ఏర్పడే బంధం భార్యాభర్తల బంధం. స్నేహం వల్ల ఏర్పడే బంధం స్నేహ బంధం. ఇక్కడ మనం చూస్తున్న ఈ బంధాలు 2 రకాలు. నేను చెప్పానే, తల్లి పిల్ల, తండ్రి పిల్ల, అన్న తమ్ములు, అక్క చెల్లెళ్ళు, పెదనాన్న అత్తయ్య మావయ్య, చిన్నాన్న, పెద్దమ్మ చిన్నమ్మ, అత్తయ్య, అల్లుడు కోడలు తోడుకోడలు. ఈ బంధాలన్నీ కూడా ఈ బంధాలు బాంధిత్యాలన్నీ కూడా రక్త బంధం అంటారు. వీటిని రక్తం వల్ల వచ్చిన బంధాలు. భార్యాభర్తల బంధం స్నేహ బంధం అనేది రక్త బంధం కాదు. అంటే ఎవరైనా మేనగోళ్ళని చేసుకుంటే 2 రక్త బంధం ఉండొచ్చు, కానీ ఏ సంబంధం లేనటువంటి ఇద్దరు వ్యక్తులు భార్యాభర్తలుగా ఏర్పడతారు. దాన్ని నిబంధన బంధం అంటారు. భార్యాభర్తల బంధం రక్తబంధం కాదు, నిబంధన బంధం. తర్వాత స్నేహితుల మధ్య ఏర్పడే బంధం స్నేహ బంధం. మనకి బైబిల్ చరిత్రలో దేర్ ఆర్ 2 గుడ్ ఫ్రెండ్స్. ఒక 2 ఇద్దరు స్నేహితులు ఉన్నారు, బలమైన స్నేహితులు. ఎవరు చెప్పండి? దావీదు, యోనాతాన్. వాళ్ళిద్దరూ ప్రమాణం చేసుకుంటారు, నీవు మన ఇద్దరం స్నేహితులుగా ఉందాము అని. ఆ రోజు నుంచి వాళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు అయిపోతారు. సో వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం ఏంటి? దావీదు గారేమో యోధా గోత్రానికి చెందినవాడు, యోనాతానేమో బెన్యామీను గోత్రానికి చెందినవాడు. వీళ్ళిద్దరి మధ్య ఏ బంధం ఉంది? అది స్నేహ బంధం, అది నిబంధన బంధం. సో ఇవన్నీ కూడా ఇప్పుడు రక్తబంధం కానీ నిబంధన బంధం కానీ ఇవన్నీ ఏ బంధాలు అన్నమాట? శరీర బంధాలు. మనం ఒక తల్లి కడుపున పుట్టడం వల్ల రక్త సంబంధాలు వస్తాయి, వివాహం వలన నిబంధన బంధం వస్తుంది, స్నేహం వలన స్నేహ బంధాలు వస్తాయి. ఇవన్నీ కూడా ఏ బంధాలు? శరీర బంధాలు. దేవుని ప్రమేయం లేకుండా, దేవునితో ప్రసక్తి లేకుండా ఏర్పడే బంధాలు ఇవన్నీ కూడా. రైట్. ఇక ఇవి కాకుండా ఈ భూమి మీద మరి ఏమైనా బంధాలు ఉన్నాయంటే అది ఆత్మీయ బంధాలు. సో ఈ ఆత్మీయమైన బంధాలు ఎలా ఏర్పడుతున్నాయి అనే దానికి రైట్. ముందుగా రక్షణ అంటే ఏంటి? రక్షణ పొందడం అంటే ఆత్మలో తిరిగి జన్మించటం. అంటే రక్షణ అంటే కూడా పుట్టడమే.
రక్షణ పొందడం అంటే అది ఒక పుట్టిక. అందుకే ఈరోజు ఆ వాక్యం చదివించాను. ఏమని? ఒకడు ఆత్మ మూలముగా నీటి మూలముగా తిరిగి జన్మించాడు. శరీర మూలముగా జన్మించుది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మనై ఉన్నది అంటున్నాడు. అంటే ఈనాడు చెప్పినదంతా కూడా శరీరము మూలముగా పుట్టిన పుట్టిక. ఇప్పుడు నేను రక్షణ పుట్టిక అని అంటున్నాను. ఇది ఆత్మలో జరిగే పుట్టిక. అంటే రక్షణ పొందినవాడు ఆత్మలో పుట్టినవాడు. ఎవరికి పుట్టాడు? దేవునికి పుట్టాడు. అది యోహాను సువార్త 3:5-6 వచ్చిన. యేసు ఇట్లనెను, ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేడని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఆత్మనై ఉన్నది అంటే రక్షణలో పుడుతున్నది ఏంటి? నికోదేము అదే అడిగాడు. మరలా తల్లి కడుపులోకి వెళ్ళి పుట్టగలమా అంటే, తల్లి కడుపులో నుండి పుట్టింది శరీరం, ఈ రక్షణలో పుట్టేది ఆత్మ. అదే యోహాను సువార్త 1:13 ఒకసారి చూద్దాం. వారు దేవుని వలన పుట్టినవారే గాని. సో రక్షణ పొందినవారు పుట్టినవారు, వారు దేవుని వలన పుట్టినవారు, అంతేగాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనుషేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. సో రక్తం వలన, శరీరేచ్ఛలు, మనస్సేచ్ఛల వలన పుట్టిన వారు మనుషులు. దేవుని వలన పుట్టినవారు క్రైస్తవులు. నేను రక్తం వల్ల మనిషిగా పుట్టాను, రక్షణ వలన నేను క్రైస్తవుడిగా పుట్టాను, దేవుని బిడ్డగా పుట్టాను. అంటే క్రైస్తవుడు అంటే కులం కాదు, మతం కాదు, ఆత్మలో తిరిగి పుట్టడం. క్రైస్తవుడు అంటే ఆత్మ మూలంగా తిరిగి జన్మించిన వాడే క్రైస్తవుడు. వీళ్ళు రక్తం వలనైనను శరీరిచ్ఛలనైనను మనుషేచ్ఛల వలనైనా పుట్టినవారు కారు. మరి ఎలా పుట్టారు వీరు? దేవుని వలన పుట్టారు. ఎలా పుట్టారు? దేవుని వలన. వాక్యం సువార్తను వినడం వల్ల, విశ్వాసం ఉంచడం వల్ల, నేను పాపిని అని పశ్చాత్తాపడడం వల్ల, ప్రభువా నేను ఈ పాత జీవితాన్ని విడిచిపెడుతున్నాను, నాకు కొత్త జీవితాన్ని దయచేయి అని పశ్చాత్తాపడి మారు మనసు తిరిగారు గనుక దేవుడు వారిని కన్నాడు. యాకోబు రాసిన పత్రిక 1:18 ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. దేవుడు మనల్ని కన్నాడు. ఇది సంకల్ప ప్రకారంగా కన్నాడు. ఈ రెఫరెన్స్లు తీసుకెళ్ళి అనాదిలో దేవుడు మనల్ని కన్నాడు, దానికి దీనికి సంబంధం లేదు. అదే నేను చెప్తున్నాను, కొన్ని రెఫరెన్స్ని అనాదిలోకి తీసుకెళ్ళి ఇలా జరిగింది అలా జరిగిందని చెప్తున్నారు కొంతమంది, అంతే తప్ప ఏమీ కాదు. ఇది కొత్త నిబంధనకు చెందినటువంటి రెఫరెన్స్. కొత్త నిబంధనలో ఏంటంటే రక్షణ పొందిన వాడిని దేవుడు కన్నాడు. రక్షణ పొందినవాడు ఆత్మలో పుట్టాడు. ఎవరు కన్నారు? దేవుడు కన్నాడు. ఎలా కన్నాడు? తన సత్యవాక్యము వలన కన్నాడు. దేని ప్రకారం కన్నాడు? అనాదిలో తాను చేసిన ప్రణాళికను ప్రకారం ఇప్పుడు కన్నాడు. నువ్వు నిజంగా విశ్వాసం నుంచి మారు మనసు పొంది బాప్తిసం తీసి ఒక క్రొత్త జీవితాన్ని ప్రారంభించావంటే నువ్వు కనబడ్డావు. ఎవరు కన్నారు? దేవుడు. దేవుని బీజం నీలోకి వచ్చింది. సో రక్షణ అంటే ఆత్మలో దేవునికి పుట్టడం. మరి పుట్టినప్పుడు ఏమొస్తాయి? బంధాలు వస్తాయి. అదే చెప్పాను కన్నాడా, పుట్టగానే నాకేమొచ్చినాయి? బంధాలు వచ్చినాయి. తల్లి బిడ్డల బంధం, తండ్రి బిడ్డల బంధం, అమ్మమ్మ తాతయ్య బంధం, నానమ్మ తాతయ్య బంధం, పెదనాన్న అత్తయ్య బంధం, చిన్నాన్న చిన్నమ్మ బంధం, మామయ్య అత్తయ్యల బంధం, అన్నదమ్ముల బంధం, అక్కాచెల్లుల బంధం, ఇలాంటి బంధాలన్నీ నాకు వచ్చినాయి. మరి ఆత్మలో తిరిగి పుట్టినప్పుడు ఆత్మీయ బంధాలు వస్తాయి. ఏంటి ఆత్మీయ బంధాలు? చూద్దాం. 2 కొరింథీ
6:18. మనము జీవమగల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగ సెలవిచ్చున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవుడినై ఇందును, వారు నా ప్రజలై ఇందురు. కావున మీరు వారి మధ్య నుండి బయలువెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభు చెప్పుచున్నాడు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మిమ్మల్ని చేర్చుకుందును, మీకు తండ్రినై ఇందును, మీరు నాకు కుమారులను కుమార్తెలనై ఇందురని సర్వశక్తిగల ప్రభువు చెప్పుచున్నాడు. ఎప్పుడు నీవు రక్షణ పొందినప్పుడు దేవుడు ఏమంటున్నాడు? నిన్ను చేర్చుకుందును, ఇక మీదటి నుంచి నేను నీకు తండ్రిని, యు ఆర్ మై సన్ అండ్ మై డాటర్, నువ్వు నా కుమారుడవు కుమార్తె. ఈ బంధం ఎప్పుడు ఏర్పడింది? రక్షణకు ముందా, రక్షణ తర్వాత? రక్షణలో మనం తిరిగి పుట్టగానే మనకు ఒక బంధం ఏర్పడింది. దేవుడు ఎవరట? తండ్రట. నేనెవరట? కుమారుణ్ణట. ఆడపిల్లలారా మీరెవరట? కుమార్తెలారట. ఇప్పుడు దేవుడికి విశ్వాసికి మధ్య ఉన్న, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, దేవుడికి విశ్వాసికి మధ్య ఉన్నది ఏ బంధం? తండ్రి కుమారుల బంధం. మీరు చెప్పండి ఆడపిల్లలు, తండ్రి కుమార్తెల బంధం. మీకు దేవునికి మధ్య ఉన్న బంధం తండ్రి కుమార్తెల బంధం. పురుషులుగా మాకు దేవునికి మధ్య ఉన్న బంధం తండ్రి కుమారుల బంధం. రోమాపత్రిక 8:29 మనం చూద్దాం. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించెను. ఈ వచనంలో దేవుడు అంటే ఎవరు? తండ్రి. తన కుమారుడు అంటే ఎవరు? యేసుక్రీస్తు. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు అంటే క్రీస్తు తన కుమారులు ఇన్నాడకి విన్నారు. ఇప్పుడు మనం అందరం ఎవరం? కుమారులము కుమార్తెలం. ఇప్పుడు మనందరిలో ఎవరు జ్యేష్ఠుడట? యేసుక్రీస్తు. అంటే రక్షణ అనే ప్రక్రియలో మొదట పుట్టినవాడు ఎవరన్నమాట? యేసుక్రీస్తు. ఎప్పుడైతే ఆయన శిలువ మీద మరణించి మృతులోంచి తిరిగి లేచాడో పుట్టాడు అనమాట. మరి నువ్వు కూడా రక్షణలో అంతే కదా, బాప్తిసం అంటే అదే కదా, చచ్చాను, ఇంట్లోకి వెళ్ళాను, బతికాను, అందుకే నువ్వు కుమారుడివి కుమార్తె. ఈ ప్రాసెస్లో తిరిగి పుట్టే ఈ ప్రాసెస్లో మొదటగా తిరిగి పుట్టింది ఎవరో? యేసుక్రీస్తు మొదటివాడైన. అందుకే అంటాడు నేను మొదటివాడిని అంటాడు కదా అక్కడ ప్రకటన గ్రంథంలో. ఇదిగో నేను మృతుడైతిని కానీ యుగ యుగములో సజీవునైతిని, మృతులలో నుండి ఆది సంభూతుడిగా లేపాడు అంటాడు. సరే, ఇప్పుడు మనం నమ్మే మన రక్షకుడైన క్రీస్తు ఎవరు? జ్యేష్ఠుడు. జ్యేష్ఠుడు అంటే తెలుసా మీలో కొంతమందికి? పెద్ద కుమారుడు, ప్రథమ కుమారుడు అని అర్థం. విశ్వాసి ఎవరు మరి? సహోదరుడు. ఇప్పుడు క్రీస్తుకి విశ్వాసికి మధ్య ఏ బంధం ఉందైతే? అన్నదమ్ముల బంధం. ఓకేనా? రైట్. అయితే దీన్ని బైబిల్ పెద్ద హైలైట్ చేయలేదు, అన్నదమ్ముల బంధాన్ని హైలైట్ చేయలేదు, ఇంకొక బంధాన్ని హైలైట్ చేసింది. ఏంటి ఆ బంధం అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:31. ఈ హేతువు చేత పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరును ఏక శరీరమగుదురు. ఏక శరీరము అగుదురు. ఈ మర్మము గొప్పది. ఈ మర్మం గొప్పది. అయితే నేను క్రీస్తును గూర్చియు సంఘమును గూర్చియు చెప్పుచున్నాను. 31లో ఎవరి గురించి చెప్తున్నాడంటే భార్య భర్తల గురించి చెప్పి ఇది ఒక మర్మం, ఇది క్రీస్తుకి సంఘానికి సంబంధించింది అన్నాడు. అంటే మీకు ఏమర్థమైంది? క్రీస్తు ఏమైనాడు దీన్ని బట్టి? అమ్మా, భర్త భార్య, క్రీస్తు సంఘం. ఇప్పుడు చెప్పండి, ఈ సాదృశ్య ప్రకారం, ఈ పోలిక ప్రకారం క్రీస్తు ఏమై ఉన్నాడు? భర్త, వరుడు భర్త. క్రీస్తు భర్త అయి ఉన్నాడు. మరి విశ్వాసి ఏమై ఉన్నాడు? భార్య. ఇప్పుడు క్రీస్తుకి విశ్వాసికి మధ్య ఉన్న బంధం ఏంటి? భార్య భర్తల అనుబంధం. ఇది కూడా ఆత్మీయ బంధమే. ఓకేనా?
పేతురు 1:23 మీరు క్షయబీజము నుండి కాక శాశ్వతమగు 1:23 అండి. శాశ్వతమగు జీవము గల దేవుని వాక్యము వలన వాక్యం మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన మీరు పుట్టినవారు గనుక అన్నాడు. చెప్పండి, పుట్టినవారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. సహోదర ప్రేమ అంటున్నాడు. దేవుని మూలంగా పుట్టిన మీరు ఏ ప్రేమ కలిగుండు? సహోదరు. ఇప్పుడు ఈ వాక్య ప్రకారం ఒక విశ్వాసి దేవుని కుమారుడు, మరొక విశ్వాసి దేవుని కుమారుడు. ఇప్పుడు నేను తప్పు రాసినట్టున్నాను. ఒక విశ్వాసి సహోదరుడు, మరొక విశ్వాసి మరొక సహోదరుడు. అప్పుడు విశ్వాసికి మధ్య ఉండే బంధం ఏంటి? సహోదరుల బంధం. ఇప్పుడు ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి స్త్రీలైతే వాళ్ళకి మధ్యన బంధం ఏంటి? సహోదరుల బంధం. అంటే ఇప్పుడు మీరు అందరూ ఎవరో దేవుని రాజ్యంలో సహోదరీలు, పురుషులందరూ ఎవరో సహోదరులు. ఇప్పుడు పురుషులకి స్త్రీలకి మధ్య ఉన్న బంధం ఏంటి చెప్పండి? సహోదరీల బంధం. తెలుగులో చెప్పాలంటే అన్నా చెల్లుల బంధం, అక్కా తమ్ముళ్ళ బంధం, అన్నాదమ్ముల బంధం, అక్కా చెల్లుల బంధం. అంతే. దేవుని రాజ్యంలో ఈ బంధాలే ఉన్నాయి. మన మధ్య ఉన్నది సహోదరుల బంధము. సహోదరులం అంటే ఏంటి? ఉదరులం అంటే ఉదరం అంటే కడుపు, ఒకే కడుపు నుండి పుట్టామని అర్థం. నేను నమ్ముతున్నాను దేవుని వాక్యాన్ని బట్టి, దేవుని నుండి నేను పుట్టానని. మీరేం నమ్ముతున్నారు? అంతే కదా, మీరు నమ్ముతున్నారా? అంటే ఇప్పుడు మనం ఒకే దేవుణ్ణి పుట్టినప్పుడు, మరి మనం ఒకే దేవునికి పిల్లలమైనప్పుడు మనం అందరం ఎవరన్నమాట? సహోదరులము, సహోదరులము, అన్నాదమ్ములము, అక్క చెల్లెండ్రలము, అన్నా చెల్లెళ్ళము, తమ్ముడు అక్కలము. అది. సో ఈ బంధం అనేది మన మధ్యలో ఉన్నాయి. ఇప్పుడు చూడండి, చెప్తాను ఒకసారి. దేవునికి విశ్వాసికి మధ్య ఏ బంధం ఉంది? తండ్రి కుమారుల బంధం. క్రీస్తుకి విశ్వాసికి మధ్య ఏ బంధం ఉంది? క్రీస్తుకి విశ్వాసికి ఉన్న మరొక బంధం ఏంటి? వెరీ గుడ్. ఒక విశ్వాసికి మరొక విశ్వాసికి మధ్య ఉన్న బంధం ఏంటి? రైట్. ఒక స్త్రీ విశ్వాసికి ఒక స్త్రీ విశ్వాసికి మధ్య ఉన్న బంధం ఏంటి? బంధం. రైట్. ఒక పురుష విశ్వాసికి ఒక స్త్రీ విశ్వాసికి మధ్య ఉన్న బంధం ఏంటి? అన్నా చెల్లెల బంధం, లేదంటే సహోదరుల సహోదరీల బంధం, సహోదరీల బంధం అంటారు దాన్ని. సో ఇటువంటి బంధమే మనకే ఉందన్నమాట. అటువంటి బంధం మన మధ్యలో ఉంది. అంటే ఒక రక్తంలో పుట్టిన ఒక అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ములు ఎలా బంధాన్ని కలిగి ఉంటారో, ఒకే క్రీస్తు రక్తం ద్వారా పుట్టిన మనం అందరం కూడా, ఒక దేవుని మూలంగా పుట్టిన మనం అందరం కూడా ఒకటిగా ఉండాలి, బంధాన్ని కలిగి ఉండాలి. మన మధ్యన ఒక బంధం ఉంది. అది ఏ బంధం? అది ఆత్మీయ బంధం. మీ సొంత అన్నకి మీకు మధ్య ఉన్నది రక్తబంధం అయితే, ఇక్కడున్న మనందరి మధ్య ఉన్నది ఆత్మీయ బంధం. అది శరీర బంధం, అది తల్లి రక్తం వల్ల వచ్చింది. ఇది ఆత్మీయ బంధం, ఇది క్రీస్తు రక్తం వల్ల వచ్చింది. రెండు రక్తాలు ఇవ్వాలి. బంధం ఏర్పడాలంటే ఏముండాలి? రక్తం. శరీర బంధాలేమో తల్లి రక్తం ఇస్తే వచ్చింది, తల్లి రక్తం కారిస్తే వచ్చింది. ఈ ఆత్మీయ బంధం ఎలా వస్తుందంటే క్రీస్తు శిలువలో రక్తాన్ని కారిస్తే వచ్చింది. సో అటువంటి అమూల్యమైన, ఇప్పుడు తల్లి రక్తం గొప్పదా, క్రీస్తు రక్తం గొప్పదా? అమూల్యమైనది, నిష్కలంకమైనది, పవిత్రమైనది, అమూల్యమైనది అన్నాడు, వెలకట్టలేనిది. అలాంటి అమూల్యమైన క్రీస్తు రక్తంతో వచ్చిన బంధం ఇది మామూలు బంధం కాదు. ఆ బంధం మన మధ్య ఉన్నది. రైట్. ఇప్పుడు దేవునికి మనకి మధ్య ఏముంది? తండ్రి కుమారుల బంధం ఉంది. మనకి మధ్య ఏముంది? సహోదరుల బంధం ఉంది. రైట్. ఇది దేవునికి మనకి మధ్య ఉన్న బంధాన్ని బలపరుచుకోవాలి. అదే సమయంలో సహోదరులకి మధ్య ఉన్న బంధాన్ని కూడా బలపరుచుకోవాలి. సార్, మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అంటే కొంతమంది కొత్తగా వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్తాను. మీరు గమనిస్తే ఒక నాని కుటుంబం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాని కుటుంబం ఉంది, మేము ఉన్నాం. రత్నకిషోర్, నా పేరు జయ. నాని నన్ను ఏమంటాడంటే అన్నయ్య, వందనాలు అన్నయ్య అంటాడు. లక్ష్మి ఏమంటుందంటే నన్ను అన్నయ్య అంటుంది. అది ఎలాగా?
భర్తకు అన్నయ్య అయినప్పుడు నేను అలా అన్నయ్య అవుతాను? అదవుతుందా? అదే సమయంలో సిరి దగ్గరికి వెళ్తే సిరి కూడా వందనాలు అన్నయ్య అంటారు. ఇటు నాన్నకి అన్నయ్య, వాళ్ళ అమ్మకి అన్నయ్య, సిరికి కూడా అన్నయ్యనా నేను? సరే ప్రేమరాజు దగ్గరికి వెళ్తాం, వాడేమంటాడు? వందనాలు అన్నయ్య అంటాడు పొద్దున్నే సండే స్కూల్కి రాగానే. వీళ్ళు కుటుంబంలో నలుగురు నన్ను ఏమంటున్నారు? అన్నయ్య అంటున్నారు. సరే ఇక మా ఆవిడ జయ గారి దగ్గరికి వెళ్తాం, నాని ఏమంటాడు? సిస్టర్ గారండి వందనాలండి అంటాడు. అవునే కదా, అబద్ధం ఆడుతున్నాను నేను? సిస్టర్ గారండి అంటాడు. రైట్. ఇక లక్ష్మి అయితే అక్క అంటుంది స్పష్టంగా, వందనాలక్క అంటుంది. ఎలా అక్క? ఇప్పుడు నేను అన్నయ్య అని ఆవిడ అక్కలా అయింది. నెక్స్ట్ సిరి కూడా మళ్ళీ ఏముంటుంది? జయక్క వందనాలక్క అంటుంది. ప్రేమరాజు కూడా ఏమంటాడు? జయక్క వందనాలక్క. ఎలా అక్క అయింది అంటే ఇక్కడ అందరూ కూడా ఏంటనమాట, అందరూ అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, అందరూ నన్ను అన్నయ్య అంటున్నారు. అందరూ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ జయ అని అక్క అని పిలుస్తున్నారు. ఇది మన మధ్యనున్న బంధం, అక్క చెల్లెళ్ళ బంధం, అన్న తమ్ముళ్ళ బంధం, అంతే తప్ప వేరే బంధాలు మన మధ్యలో లేవు. ఇది ఎలా కుదిరిద్దండి? శరీర బంధాలకైతే ఈ లాజిక్ కుదరదు. ఇప్పుడు నానికి నేను అన్నయ్య ఉండి లక్ష్మికి ఎలా అన్నయ్య అవుతాను? ఇది శరీర బంధం కాదు. శరీర బంధంలో ఈ లాజిక్ కుదరదు. కానీ ఆత్మీయ బంధంలో ఈ లాజిక్కే కుదురుతుంది. ఇదే కుదురుతుంది. ఆ లాజిక్ ఉండదు. నేను నానికి అన్నయ్యని కాబట్టి లక్ష్మికి బావగారిని అలా కాదు. లక్ష్మికి అన్నయ్యని అయినాను కాబట్టి నానికి బావగారిని అవుతానా? అవును. సరే వీళ్ళిద్దరు అక్క అంటున్నారు, ఓకే పర్లేదు. పిల్లలకి నేనేమవ్వాలి? మామయ్య అవ్వాలా? కాదు కదా. అందరూ అన్నయ్యలమే, తమ్ముళ్ళమే, చెల్లెలమే, అక్కలమే. సో ఇవన్నీ కూడా ఈ లాజిక్లు ఏమి ఉండవు. దేవుని రాజ్యంలో ఎందుకు ఇలా అంటున్నారని చెప్తున్నానండి, రాశాను నేనే. దేవుని రాజ్యంలో సహోదరులు సహోదరీలు అనే బంధమే ఉన్నది తప్ప వేరొక బంధమో లేదు. మొన్న శుక్రవారం నాడు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తానండి. మొన్న సహోదరులు రవి గారు ప్రేయర్ పెట్టుకున్నారు కదా వాళ్ళ ఇంటికాడ. చాలా బాగా జరిగింది. లేట్గా కొంచెం తక్కువ మంది వచ్చినా బాగా జరిగింది, ఆత్మీయంగా జరిగింది. చాలా బాగా ప్రార్థన చేసుకోగలిగాం దేవుని నడిపింపు వల్ల. ఇంకా నయ్యం అందరూ 9-9:30 అయ్యేది. ఆ రోజు వాళ్ళ ఇంటికాడ 10 అయిపోయింది. అయినా ఎవరు కదలలేదు. అందరూ ప్రార్థన చేశాక పంపించాం. చాలా బాగా జరిగింది. లాస్ట్లో జ్యోతికి ఇచ్చాం. రవి గారి కుటుంబం కొరకు ప్రార్థన చేయం. సో జ్యోతి ప్రార్థన చేస్తూ ఇలా అంటుందన్నమాట. కావాలంటే అక్కడ ఉన్న వాళ్ళని అడగండి, నేను ఇలాగే అండి, రవి అని నేను కాపాడిన ప్రభు అని ప్రార్థన చేసింది. ముందు రవి అని అంది. తర్వాత వరలక్ష్మి అక్క అని అంది. పిల్లల కోసం చదువుతూ ఏముందంటే సాహితీ చెల్లిని, అలాగే ఇంకో అమ్మారు ప్రవళిక చెల్లిని జ్ఞాపకం చేసుకోండి ప్రభు అంది. ప్రార్థన ఏదో చేసింది కానీ అందులో నేను పదాలు అయితే విన్నాను. అవునా కదండి రవి గారు? ఆయన అక్కడే ఉన్నారు కదా. రవి అన్నయ్య అంట, వరలక్ష్మి ఏంటట? అక్క అంట. ఎవరెవరు? సాహిత్యమో చెల్లంట, ప్రవళికేమో చెల్లంట. ఎలా అయింది ఇది? ఇది లోక బంధాల్లో ఈ లాజిక్ కుదరదు. మరి ఇది ఈ లాజిక్ మనకు అర్థం అవ్వాలంటే ఏ బంధంలోకి వెళ్ళాలి? ఆత్మీయ బంధం. రేటు ఎంత చక్కగా ప్రార్థన చేసింది. రవిని అన్నయ్య అంటుంది, రవి గారిని అన్నయ్య అంటుంది, వరలక్ష్మిని అక్క అంది, పిల్లలనేమో చెల్లి అంటుంది. అన్నగారి పిల్లలు ఏమవుతారు? మేనగోళ్ళు అవుతారు కానీ చెల్లెలు ఎలా అవుతారు? కాదు కదా. ఇదంతా ఆత్మీయ బంధం. అంతే. ఆత్మీయ బంధంలో అన్నలు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అక్కలు అందరూ సహోదరులు సోదరీమణులు. సో ఇదే మన బంధాలు. ఈ బంధాలు జ్ఞాపకం చేసుకో. ఈ బంధము ఆత్మీయ బంధము, అంతేగాని శరీర బంధము కాదు. ఇది క్రీస్తు ద్వారా దేవుని వలన కలిగిన బంధం. ఒక యేసు ప్రభువే లేకపోతే మనకి ఈ బంధం ఏర్పడేది కాదు. ఇది క్రీస్తు ద్వారా దేవుని వలన కలిగిన బంధం. చూడండి, నేను ఒక వేసాను ఇక్కడ రాశాను చూడండి. ఇది మీకు కనపడుతుంది లేదో? ఇక్కడ చూడండి, ఒక విశ్వాసం ఉన్నాడు, అలాగే ఇక్కడ ఒక విశ్వాసం ఉన్నాడు. ఈ విశ్వాసికి మధ్యలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. రైట్. ఒక విశ్వాసికి మరొక విశ్వాసి దేవుని వలన కనెక్ట్ అయితే అది ఆత్మీయ బంధం అవుతుంది. సో నాకు మీకు మధ్య, మీకు సిస్టర్స్కి నాకు మధ్య బంధం మధ్యలో దేవుడి వలన ఈ బంధం ఏర్పడితే అది ఆత్మీయ బంధం అవుతుంది. అలా కాకుండా
ఇప్పుడు చూడండి, ఇక్కడ విశ్వాసికి మధ్యలో ఎవరన్నా ఉన్నారా? లేరు. కానీ చూడండి, విశ్వాసికి తోడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈ విశ్వాసికి ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. కానీ ఏంటి తేడా చెప్పండి? ఈ విశ్వాసి దేవుని కలిగి ఉన్నాడు, ఈ విశ్వాసి దేవుని కలిగి ఉన్నాడు, వీళ్ళిద్దరూ బంధాన్ని కలిగి ఉన్నారు. మరి ఆ బంధంలో మధ్యలో ఎవరు లేరు? దేవుడు లేడు. అందుకే అదే బంధం అవుద్ది, శరీర బంధం. ఈ చిన్న లాజిక్ అది. ఇది కొన్ని సంఘాల్లో తెలియక చాలా ఇబ్బంది పడుతున్నారు. అంటే సాధారణంగా మొదట్లో అందరూ ఏ రిలేషన్ కలిగి ఉంటారు? మీకు నాకు మధ్యలో ఏ రిలేషన్ కలిగి ఉంటారు? దేవుడి మధ్యలో ఉంటాడు. ప్రతి సంఘంలోనూ ప్రారంభంలో దేవుడే ఉంటాడు. వందనాలు బ్రదరు, వందనాలు సిస్టరు, ఓకే రైట్. వాళ్ళకి వీళ్ళకి మధ్య ఫ్రెండ్షిప్ ఎక్కడ కుదిరిద్ది? దేవుని విషయంలో కుదురుతుంది. కానీ కాలం గడిచే కొలది దేవుడు చెరువు పక్క వెళ్ళిపోతాడు. వీళ్ళిద్దరూ బంధం ఏర్పాటు చేసుకుంటారు. అభిమానం, ఆత్మీయత, అనురాగాలు అన్నీ పెంచేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది? ఆ బంధం కాస్త శరీర బంధంగా మారుతుంది. కనుక ఆత్మీయ బంధంతో ప్రారంభించి శరీర బంధంగా మారిపోయే ప్రమాదం ఉంది. నేను గమనించాను, చూశాను కాబట్టి సంఘానికి ఈ విషయాన్ని చెప్తున్నాను. మనము ఈ విషయంలో అందరం బలహీనమే, నేర్చుకుందాం. ఈ విషయాన్ని నేర్చుకోవాల్సిన వాళ్ళు మనం అందరం కూడా. మనుషులు ఎప్పుడూ కూడా మానవ బంధాన్ని, స్నేహాన్ని కోరుకుంటారు. ఇందులో తప్పేమీ లేదు. ఇప్పుడు దావీదు ఉన్నాడు, యోనాతాతో స్నేహబంధం ఏర్పరచుకున్నాడు. అది తప్పు కాదు కదా. కనుక ఒక కుటుంబం మరొక మనిషితో బంధాన్ని ఏర్పరచుకుంటాడు, మంచిదే. కానీ ఆత్మీయ బంధంలో మీకు నాకు మధ్యలో తప్పనిసరిగా ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆ దేవుని పక్కన పెట్టే స్థితి ఒక రోజు వచ్చిందంటే నీ బంధం శరీర బంధంగా మారిపోతుంది. కనుక శరీర బంధంగా మారకుండా ఉండాలి. దేవుడు ఉన్నాడో లేదో చూసుకోండి. చూసుకోవాలన్నమాట. సరే, ఆత్మీయ బంధం వల్ల ఒకవేళ ఆత్మీయ బంధం వల్ల కలిగేది ఏంటి అంటే మొదటి దశలోనికులు 5వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి మీరిప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగజేయుడి. ఆత్మీయ బంధాన్ని కలిగి ఉంటే, సంఘంలో ఆత్మీయ బంధాన్ని కలిగి ఉంటే ఏమవుతుంది? ఒకరిని ఒకరు క్షేమాభివృద్ధిని కలిగించండి. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఒంటరిగా విశ్వాసాన్ని జీవించండి, మీరు కొంతే అభివృద్ధి చెందుతారు. అదే ఆత్మీయ బంధాన్ని ఏర్పరచుకుని వాళ్ళతో స్నేహం చేసి కలిసి ప్రార్థన చేయండి, కలిసి ఆత్మీయమైన విషయాలను పంచుకోండి. తప్పకుండా వాళ్ళ విశ్వాసాన్ని బట్టి మీరు బలపడతారు, మిమ్మల్ని బట్టి వాళ్ళు బలపడతారు. నువ్వు ఒంటరిగా ఉండి ఎదిగిన దానికంటే కలిసి ఉండడం వల్ల ఎదిగింది ఎక్కువ ఉంటుంది. ఓకేనా? కనుక ఆత్మీయ బంధం వల్ల ఏమొస్తుందంటే ఆదరించబడతాం, క్షేమాభివృద్ధి వస్తుంది. 13వ వచనం, 14వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాము. మరియు ఒకనితో ఒకడు సమాధానముగా ఉండుడి. సమాధానం ఉంటది. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఓతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. మరి ఇప్పుడు బుద్ధి చెప్పుడి, ధైర్యం పరచుడి, ఓతమీయుడి అని అన్నాడంటే ఒకరినొకరు సహకరించుకోమని కదా. ఇదంతా ఏంటి చెప్పండి? సహకారం. ఇప్పుడు 11వ వచనంలో ఏముంది? అభివృద్ధి. 13వ వచనంలో ఏముంది? సమాధానం. 14వ వచనంలో ఏముంది? సహకారం. అంటే ఆత్మీయ బంధాన్ని కలిగి మనం కలిసి ఉంటే, ఆత్మీయులుగా మనం బంధాన్ని కలిగి ఉంటే నీకేం దొరుకుతుంది? సహకారం, సమాధానం, అభివృద్ధి దొరుకుతుంది. మరి నేను విడిగా ఉంటానండి, ఒంటరిగా ఉంటానండి అని అంటే నీకు దొరకదు. నువ్వు ఇది మిస్ అవుతావు. నువ్వు ఉంటావు, ఒక్కడిగానే ఉంటావు, విశ్వాసిగా ఉంటావు, ఓకే. ఈ మూడు నీకు దొరకవు. సహకారం దొరకదు, సమాధానం దొరకదు, అభివృద్ధి దొరకదు. ఈ మూడు లేకుండా నువ్వు ఒంటరిగా బ్రతుకుతావా? నీ ఇష్టం, అది బతుకు. దేవునితో నేను కనెక్టింగ్ అవుతానండి, ఎవరితో కనెక్ట్ అవ్వనండి, ఎవరిని నమ్మనండి అంటే నువ్వు ఒంటరిగానే ఉండు. కానీ నువ్వు ఈ మూడు మిస్ అవుతావు. సహకారాన్ని మిస్ అవుతావు, సమాధానాన్ని మిస్ అవుతావు, అభివృద్ధిని మిస్ అవుతావు.
నేను ఎప్పుడు చెప్తాను కట్టుకోవాలని. ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని అంతస్తులు కట్టాలి? ఆ ఇల్లు కదండి, ఆత్మీయ ఇల్లు. ఆత్మీయ ఇల్లు కట్టేటప్పుడు ఎన్ని అంతస్తులు కట్టాలి? 3 అంతస్తులు కట్టాలి. తెలీదా మీకు? అయితే వినండి. ఎన్ని అంతస్తులు కట్టాలి? 3 అంతస్తులు. ఫస్ట్ అంతస్తు నువ్వు కట్టుకో. 2వ అంతస్తు కుటుంబంతో కట్టుకో. 3వ అంతస్తు సంఘంతో కట్టుకో. అంతే. ఇంక 4వ అంతస్తు లేదు, ఇక 3 అంతస్తులే. ఫస్ట్ నువ్వు ఒక్కడే సరి చూసుకో. నీతో నువ్వు కనెక్ట్ అవ్వు ముందు. తర్వాత నీ కుటుంబంతో, భార్య బిడ్డలతో కనెక్ట్ అవ్వు ఆత్మీయంగా. ఆ తర్వాత సంఘంతో కనెక్ట్ అవ్వు. కనుక 3 అంతస్తులు కట్టవలసిన వాడు క్రైస్తవుడు. నేను మొదటి అంతస్తే కట్టుకుంటానండి, 2వ అంతస్తే కట్టుకుంటానండి, 3వ అంతస్తు కట్టుకోనండి అని అంటే వాడిని ఇష్టం. కట్టుకోకపోతే నీకు సహకారం ఉండదు, సమాధానం ఉండదు, అభివృద్ధి ఉండదు. ఏంటి, నా అభివృద్ధి సంఘం మీద కూడా ఆధారపడి ఉందా? ఖచ్చితంగా. చూడండి, మన కొంతమంది సహోదరులు మేము కూర్చుంటున్నాం, ఒకరి అనుభవాలు ఒకరిని పంచుకుంటున్నాం, ఒకరికొకరు ప్రార్థన చేసుకుంటున్నాం. ఇవి కొంతమందికి మోటివేట్ అవుతున్నాయి. ఓహో, ఇలా కూడా ఉండాలా, ఇలా కూడా చేయాలా అని. చూడండి, ఇలా మనం పంచుకున్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నారు కొంతమంది. అది మనకి ఎలా అనిపిస్తుంది? ఓహో, మేము కూడా చేసుకోవాలి, మేము కూడా బైబిల్ చదవాలి అనే మోటివేషన్ వస్తుందా లేదా? రైట్, అది వస్తుంది. నువ్వు సింగిల్గా ఉంటే ఎక్కడ వస్తుంది నీకు మోటివేషన్? సింగిల్గా ఉంటే ఎక్కడ వస్తుంది? కలిసి ఉండాలి. సరే, ఆత్మీయ బంధం ఒకవేళ శరీర బంధంగా మారిపోతే ఏమవుద్ది? చూడండి, 1 కొరింథీ 3వ అధ్యాయము చదవండి, 1 నుంచి 3 వచనం. సహోదరులారా, ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతుని. శరీర సంబంధులైన మనుషులే, శరీర సంబంధులైన మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితిని గాని అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడును మీరు బలహీనులై ఉన్నారు కారా? మీలో ఇప్పుడు శరీర సంబంధము కలిగిన మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచువారు కారా? ఓ కొరింథీ సంఘములో ఉన్న క్రైస్తవులారా, మీ మధ్య ఉన్నది ఏ బంధం? శరీర సంబంధం, ఆత్మ సంబంధం కాదు. శరీర సంబంధులుగా ఉన్నారు కనుక మీలో ఏమున్నాయి? కలహములు, అసూయలు. ఇంకో చాట ఉంటాడు కక్షలు. ఈరోజు చాలామంది దేవుని సంఘాలలో గొడవలు, కలహాలు, పోట్లాట్లు, బంధువుల మధ్య, బయట బంధువుల దగ్గర ఎలా గొడవలు, అలాగే దేవుని కుటుంబంలో కూడా ఏమున్నాయి? గొడవ, అసూయ. ఆడెక్కేస్తున్నాడు ఏంటి, ఆడి బాడేస్తున్నాడు ఏంటి, ఇది గొడవ. అదేంటి అలాగని. రైట్, అంటే అసూయలు, కలహాలు, గొడవలు, కక్షలు, ఓర్చుకోలేనితనాలు, ఇవన్నీ ఎందుకు సంఘంలో ఉన్నాయి? ఎందుకనంటే వారు శరీర సంబంధులై ఉన్నారు. వారి బంధం ఏ బంధం? శరీర బంధం. శరీర బంధము వలన ఏముంటాయి? అసూయలు, కలహములు, కక్షలే తప్ప ఏమీ ఉండవు. ఇంతకుముందు చెప్పిన సహకారము, సమాధానము, అభివృద్ధి ఉండదు. చూడు ఎంత చక్కగా ఉందో. సమాధానం ఉండదు, అన్నీ గొడవలే. సహకారం ఉండదు, మత్సరాలే. అభివృద్ధి ఉండదు, అన్నీ కక్షలే. అలాంటి సంఘంలో మనం ఉన్నాం అనుకోండి, మనకి సహకారం, సమాధానం, అభివృద్ధి దొరకకపోగా మనకి ఏమి ఎదురవుతాయి? అన్నీ కలహములు, మత్సరములు, కక్షలే ఎదురవుతాయి. అయినా అక్కడే ఉంటానండి అని అంటే ఉండు, తప్పేం లేదు. ఓ బుట్ట దీపంలాగా అలా ఎలుగుతానండి, రెపరెపలాడుతూ ఉంటానండి అంటే ఉండు, దాన్నే ఉంది. నిజంగా ఉండొచ్చా అండి? ఉండొచ్చు. ఒక్కడవే ఉంటాను, డిగ్గుడిగ్గు అనుకుంటానంటే ఉండు. లేదు బాబు, నా దీపం ఎలగాలనుకుంటున్నాను, నేను ఆరిపోతాను, మాకు భయంగా ఉందండి అంటే మంచి చూసుకో. ఆత్మ సంబంధమైనటువంటి ఒక ఆత్మ సంబంధులు ఉన్నటువంటి సంఘాన్ని నెతుకు. కంగారే ఉంది, ఇప్పుడు నీ జీవితం ఏం అయిపోలేదుగా, ఒక సంవత్సరం అంతా తిరుగు, నెతుకు. నీకు ఎక్కడ మంచి ఆత్మీయ సంబంధం దొరికిందో అక్కడ సెట్ అయిపో. మిగతా అన్నీ వదిలేయి. మళ్ళీ వాళ్ళతో కనెక్టింగ్, వీళ్ళతో వద్దు. నీకు దొరికినంత వరకు పరీక్షించు. దొరికింది అనుకుంటే మిగతా వదిలేసి ఇక్కడ ఉండు. అర్థమవుతుందా? కనెక్ట్ అయితే ఒక సంఘంతోనే కనెక్ట్ అవ్వాలి. అంటే కనెక్ట్ అవనంత వరకు నువ్వు ఎన్ని సంఘాలతో కనెక్ట్ అయినా పర్వాలేదు, నువ్వు కలిసి ఉండు, అందరితో కలిసి ఉండు. సమస్తమును పరీక్షించి మేలైంది నీకు దొరికినప్పుడు దాన్ని చేపట్టు. మరి మిగతా అన్నిట్లో ఏం చేయమంటావు? వదిలేయి.
లేదు వదలనండి, అది పట్టుకుంటాను ఇది పట్టుకుంటాను అని అంటే నువ్వు ఇట ఊగిపోతావు. అప్పుడు ఆడు ఎట్లా అవుతాడు ఇట్లా అవుతాడు, ఇళ్ళ ఊగిపోతావు. అప్పుడు మన అభివృద్ధి ఉండదు. నీకు కాసేపు ఈ సంఘం మీద ఉంటుంది, కాసేపు ఆ సంఘం మీద ఉంటుంది. ఇంక నీకు ఎలా ఎదుగుతావు? ఇంకా అక్కడ అర్థమవుతుందా? సరే ఊగినంతసేపు ఊగి నేను మాట చెప్తున్నాను, ఎప్పటికైనా ఈ చెయ్యన్నా వదిలే, లేదా ఈ చెయ్యన్నా వదిలే. ఒక సంఘంతోనే కనెక్ట్ అయితే మేలు అనేది నా ఉద్దేశం. ఓకేనా? రైట్. ఇప్పుడు చిక్కెల్లా ఎక్కడున్నాయి చెప్పండి. ఆత్మీయ బంధంలో మేలులు ఉన్నాయి, శరీర బంధంలో అన్ని సమస్యలే ఉన్నాయి. కనుక ఆత్మీయ బంధాన్ని, ఏ బంధం ఉంటే మంచిది చెప్పండి? ఇప్పుడు మన మధ్యలో ఆత్మీయ బంధం ఉంటేనే మంచిది. కాబట్టి ఆత్మీయ బంధాన్ని శరీర బంధంగా మార్చొచ్చా? మార్చుకోండి. వీలైతే శరీర బంధాన్ని ఎలా మారుస్తారు? అది ఎలా మార్చుకోండి. ఇక్కడి నుంచి మీరు మీకు అర్థమవుతుందా? ఇక్కడి నుంచి మీ అన్నయ్యలు ఎవరు ఉన్నారనుకోండి, ఈ సంఘంలో మీ అన్నయ్య ఉన్నారనుకోండి, సహోదరుగా చూడటం మొదలు పెట్టండి. చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది. మీకు ఎవరైనా అత్తయ్య ఉన్నారనుకోండి, లేదా పెద్దనాన్న ఉన్నారనుకోండి, సహోదరుడిగా చూడడం మొదలు పెట్టండి, ఆత్మీయుడిగా చూడడం మొదలు పెట్టండి. చాలా బాగుంటుంది. నీ క్రిస్టియన్ లైఫ్ చాలా బాగుంటుంది. నీ కుటుంబంలో నీ భర్త ఉన్నాడు అనుకోండి, భర్తను కూడా ఒక ఆత్మీయ సహోదరుడిగా చూడు, చాలా బాగుంటుంది. నీ భార్య ఉంది, భార్యను కూడా నా దేవుని రాజ్యంలో ఈమె ఒక సహోదరి అన్నట్టు చూడు. నీ బిడ్డల్ని దేవుని రాజ్యంలో బిడ్డలు అన్నట్టుగా చూడు. నీ కుటుంబాలు, నీ బంధుస్తుల్ని, ఎవరైనా క్రైస్తవులు ఎవరైనా ఉంటే వాళ్ళని ఆత్మీయ సహోదరులుగా, సోదరిమలుగా చూడగలిగితే నీ ఆలోచించే విధానం మారిపోద్ది. నువ్వు ఇంకా ఈ సంఘంలో ఉన్నవాడు మా అన్నయ్యే, లేదంటే మా వదినే, మా అత్తయ్యే అన్నట్టు చూసేవనుకో, నీకు ఇంక అలాగే ఉంటావు. వాళ్ళ మధ్య నీ ఇంట్రాక్షన్ అది అలాగే అత్తయ్య అనుకుంటే అత్తయ్య ఇలాగే మాట్లాడతావు, మావయ్య అనుకుంటే మావయ్యలాగే మాట్లాడతావు, పెదనాన్న అనుకుంటే పెదనాన్నలాగే మాట్లాడతావు. అలా కాకుండా క్రీస్తులో పుట్టిన సహోదరుడు అనుకున్నావు అనుకోండి, నీ భాష, లాంగ్వేజ్ విధానం మారిపోద్ది. నా సహోదరి అనుకున్నావు అనుకో, ఆమెతో నువ్వు మాట్లాడే మాటలు ఆత్మీయంగా ఉంటాయి. మేనత్తతో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటాయి? శరీర సంబంధంగా మాట్లాడతాయి. సహోదరి అనుకుంటే ఎలా మాట్లాడతావు? అత్త అంటావు, కానీ ఏమంటావు? ప్రార్థన చేసుకున్నావా, బైబిల్ చదువుకున్నావా, నీ విశ్వాసం ఎలా ఉంది ఏంటని మాట్లాడుతావు అన్నమాట. కనుక శరీర బంధాలను కూడా ఎలా మార్చుకోవాలి? మనం ఆత్మీయ బంధాలుగా మార్చుకోవాలి. అంతేగాని ఆత్మీయ బంధాలని శరీర బంధాలుగా మారకూడదు, మారకుండా చూసుకోవాలి. ఈ రోజున క్రీస్తు సంఘంలో మనందరి మధ్యలో ఉన్నది ఏ బంధం? ఈ ఆత్మీయ బంధం అలాగే ఉంచండి, అలాగే ఉండాలి. పోయే కొలది, వెళ్ళే కొలది శరీర బంధంగా మారకూడదు, మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ అధ్యాయము 3వ వచనం. మీరింత అవివేకులైతిరా, మొదట ఆత్మానుసారముగా ఆరంభించి ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులగుదురా అడుగుతాడు. దీనికి జవాబు చెప్పండి. మొదట ఎలా మొదలెట్టారంట? ఆత్మానుసారముగా ఆరంభించారట, ఇప్పుడు శరీరానుసారముగా పరిపూర్ణులవుదాలని చూస్తున్నారంట. అంటే ఇది దీనికి అప్లై చేయండి ఈ లెసన్కి. మొదట సంఘాల్లో చాలామంది ఎలా మొదలవుతుంది? బంధాలు ఆత్మానుసారముగా మొదలవుతున్నాయి, కానీ అవి ఎలా మారిపోతున్నాయి? శరీరానుసారంగా మారిపోయి. అందుకే కలహములు, మత్సరములు, కక్షలు. సీక్రెట్ చెప్పేసింది బైబిల్. ఎందుకు సంఘాల్లో గొడవలు, ఎందుకు సంఘాల్లో మత్సరాలు, ఎందుకు సంఘంలో కక్షలు? వాళ్ళు శరీరానుసారముగా మారిపోయారు. అందుకే దేవుని పిల్లలు ఆత్మీయ బంధాన్ని శరీర బంధంగా మారకుండా చూసుకోవాలి. నాకు జోసఫ్ గారు, నా కుటుంబానికి జోసఫ్ గారి కుటుంబానికి, లేదా నా కుటుంబానికి ఇస్రాయేల్ గారి కుటుంబానికి, నా కుటుంబానికి ప్రభుదాస్ గారి కుటుంబానికి, అగస్టిన్ గారి కుటుంబానికి, ఇలా ఒకరి మధ్య ఒకరికి కుటుంబాలకి మధ్య ఆత్మీయ బంధంగా ఉండేలా చూసుకోవాలి. దాన్ని శరీర బంధంగా మారిస్తే మీకు ప్రమాదం. రిస్కులు వస్తాయి, గొడవలు వస్తాయి, అంచనాలు వస్తాయి, ఎస్టిమేషన్స్ వస్తాయి. ఎలా మారిపోతారంటే, నేను మీ ఇంటికి వచ్చాను ప్రార్థనకి, మీరు రాలేదు మా ఇంటికి అంటారు. ఎందుకు నువ్వు ఇంటికి రావాలని నువ్వు ఎందుకు అనుకున్నావు? నీ ఎస్టిమేషన్ నువ్వు అలా పెట్టేసుకున్నావు. బాండింగ్ ఏం చేసావు? అలా పెట్టేసుకున్నావు. కాబట్టి అందరూ వచ్చినా నీ మనసు ఎక్కడుంది? ఆమె రాలా మరి నేను వెళ్ళానుగా, ఈసారి వచ్చినప్పుడు అడిగేస్తాను ఉండు, వచ్చినప్పుడు అడిగేస్తుందండి ఈవిడ. ఎందుకు నీకు అంత బాధ? ఇంతమంది దేవుని పిల్లలు వచ్చారు కదా, నీకు మరి ఆమె రాలేదని ఎందుకు రాలేదో నీకు తెలుసు. అసలు ఏ ఒంట్లో బాగోలేదో, జ్వరంతో ఉందో, లేకపోతే ఏ డ్యూటీలో ఉందో, లేకపోతే ఏ ఇబ్బందులో ఉందో మనకేం తెలుసు. కనుక ఈ గొడవలన్నీ, కలహాలన్నీ ఎక్కడొస్తాయి?
శరీర బంధాల వల్లే వస్తాయి. నేను ముందుకే మేలు జరగాలని అన్నీ చెప్తానండి. అదే నేను ఎప్పుడు కీడెంచి మేలించుతాను. కాబట్టి ఆ కీడు జరగకుండా ముందుగానే చెప్తున్నాను. అలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఏమీ పెట్టుకోకండి. మనందరి మధ్య ఉన్నది ఆత్మీయ బంధమే తప్ప శరీర బంధం కాదు. ఓకేనా? ఆత్మీయ బంధంలో మనం వేసాం కాబట్టి, మనం 1000 రూపాయలు కట్నం వేసాం కాబట్టి వాళ్ళు ఎంత వేస్తారో అని చూడరు. అదే శరీర బంధంలో అయితే ఏం చేస్తారు? మేము ఆ పెళ్ళికి వెళ్ళాం, ఒక గ్రైండర్ ఇచ్చాం, ఏం చేస్తారు వాళ్ళు అనుకుంటారు? ఈసారి మా అమ్మాయి పెళ్ళికి వాళ్ళు వచ్చి ఏమేస్తారో ఫ్రిడ్జ్ చేసేస్తారు అనుకుంటారు. వీళ్ళు ఓరి నాయను, వీళ్ళు ఇచ్చిన దేనికి? గ్రైండర్ ఇచ్చి ఎంతలాగా చూస్తారు. ఆవిడ వచ్చి ఏం చేద్దంటే, ఈవిడ ఏం పెట్టింది? గ్రైండర్ కదా. ఆవిడ వచ్చి మిక్సీ వేస్తుంది. కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చి మిక్సీని చూసి కోపం వచ్చేసి ఏదో ఒక రోజున మిక్సీని తీసుకెళ్ళాలి, ఇంటికి ఇట్టి వచ్చేస్తుంది. ఎందుకు ఎట్ట వస్తుందో తెలియదు, ఇంతకే చెప్పరు. అలా పెట్టేసి వచ్చేస్తుంటే అప్పుడు అర్థం చేసుకోవాలి అవతల వాళ్ళు ఏమని, నాకు వద్దులే అమ్మా నీ బోర్డు మిక్సీ పెట్టేవులే అని అనమాట. అంటే ఏంటి లోపల ఉడికిపోతుంది. అలా అని పైకి చెప్పలేరు. ఆవిడ చెప్పలేక ఏం చేశారు? అక్కడ ఇంటికాడ ఇట్టేసి నీ బోర్డు మిక్సీ నాకు వద్దులే అని అక్కడ ఇట్టేసి వచ్చేసినట్టు అనమాట. ఇవన్నీ ఎందుకు? నీకు పెట్టింది ఏదో ప్రేమగా పెట్టేసావు, వదిలేచ్చు కదా. వాళ్ళు పెట్టినా పెట్టకపోయినా కుదరదు. శరీర బంధాల్లో ఏం కావాలి? ఇచ్చామా, పుచ్చుకున్నామా, అది ఇచ్చామా తెచ్చామా. శరీర బంధాలలో స్వార్థం ఉంటుంది, నేను ప్రతిఫలం కోరతారు. కానీ ఆత్మీయ బంధంలో ఆ స్వార్థము ఉండదు, ప్రతిఫలము కోరరు, అదే కోరరు. మేము వాళ్ళ ఇంటికి ప్రేయర్కి వెళ్ళాం కాబట్టి మా ఇంటికి రాలేదేంటి అని అనుకోరు, అర్థం చేసుకుంటారు. మేము వాళ్ళకి గిఫ్ట్ ఇచ్చాం, మాకు గిఫ్ట్ ఇవ్వలేదేంటి అని అనుకోరు. మేము మేము ఇచ్చుకున్నాం, వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా పర్వాలేదు. అదే ఆత్మీయ బంధం. అదే మేమండి అలా ఆపదలో ఉన్నప్పుడు సహకారం చేశారండి, మరి మేము అపరాధం ఉన్నప్పుడు చేయలేదండి అని అనుకోరు. అయ్యో వాళ్ళు పేదవాళ్ళు, వాళ్ళకి మనం సహకారం చేయగలిగాం అంతే. మనం చేయకపోయినా పర్లేదు, దేవుడు మనకి చేస్తూ ఉంటాం. అటువంటి నిస్వార్థమైన ఆలోచన, అర్థం చేసుకునే ఆలోచన ఆత్మీయ బంధంలో ఉంటుంది తప్ప శరీర బంధాల్లో ఉండదు. అందుకే అంటున్నాను, ఆత్మీయ బంధాన్ని శరీర బంధంగా మారకుండా చూసుకోవాలి. గలలీలారా, మొదట ఆత్మానుసారములుగా ప్రారంభించి ఇప్పుడు శరీరానుసారంగా పరిపూర్ణులకు కోరుదురా? అవుతారు మీరు? అవలేరు. చూద్దాం. హెచ్చరిస్తుంది దేవుని వాక్యం. చదువు ఆత్మీయ బంధాన్ని. అందుకే మన ఆత్మీయ బంధాన్ని కాపాడుకోవాలి, అభివృద్ధి పరుచుకోవాలి. టకటక ఇక్కడ చూసి ముగించేసుకుందాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక కాబట్టి మీరు 4వ అధ్యాయం 1వ వచనం సమాధానమని బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యము కాపాడుకొనుటయందు శ్రద్ధ కలిగిన వారే. చాలు. మీ మధ్య ఉన్నది బంధం, అది ఎలా ఉండాలి? సమాధాన బంధంగా ఉండాలి. పరిశుద్ధాత్ముడు మీ మధ్యన ఐక్యతని కలిగించాలి, ఐక్యతగా ఉండాలి. యోహాను సువార్త 17వ అధ్యాయం 21వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 21వ వచనం. తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించుటలేదు, వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. యేసు ప్రభు ప్రార్థన ఒకటే, నా వాక్యాన్ని విని రక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఒకటిగా ఉండాలి. నేను అడుగుతున్నాను, తండ్రి కుమార పరిశుద్ధాత్మలో ఈ ముగ్గురు ఎలా ఉన్నారు చెప్పండి? ఒకటిగా ఉన్నారండి. రక్షణ ఇచ్చే విషయంలో ముగ్గురు కలిసి పనిచేశారా లేదా? ఒక పాపిని రక్షించే విషయంలో ముగ్గురు కలిసే ఉన్నారా? సృష్టిని సృష్టించే విషయంలో ముగ్గురు కలిసే ఉన్నారా? నేను అడుగుతాను, పరిశుద్ధాత్ముడికి యేసుప్రభుకి ఏమైనా పేచీలు ఉన్నాయా? ఒకరికొకరికి ఈగో ఫీలింగ్స్ ఏమన్నాయా? తండ్రి ఏం దేవా నువ్వు పంపడం ఏంటి, నేను వెళ్ళడం ఏంటి, కుదరదు, కాదు పరిశుద్ధాత్ముడు పంపించు అని అన్నాడా యేసుప్రభు? అనలేదు. పరిశుద్ధాత్ముడు నువ్వు పంపడం ఏంటి, తండ్రి పంపాలి నన్ను, నువ్వు అడిగితే నన్ను పంపడం ఏంటి తండ్రి, నాకు నేను వెళ్ళిపోతాను అన్నాడా పరిశుద్ధాత్ముడు? అనరో. అటువంటి భేదాభిప్రాయాలు వాళ్ళ మధ్యలో లేవు. నాయనా నువ్వు వెళ్ళాలి, నాయనా సిలువ వేయబడాలి, అలాగే తండ్రి వెళ్తాం. తండ్రి మరి ఈ లాజర్ని తిరిగి బ్రతికించు అని అడిగాడు, అలాగే నాయనా అని బ్రతికించాడు. అంటే ఈయన అడిగేది ఈయన చేస్తాడు, ఈయన అడిగేది ఆయన చేస్తాడు. ఇద్దరి మధ్యలో ఈగో ఫీలింగ్స్ లేవు, భేదాభిప్రాయాలు ఏమీ లేవు, విభేదాలు ఏమీ లేవు. వాళ్ళ ముగ్గురు ఎలా కలిసి ఉన్నారు? ఒక అసూయ లేదు, ఒక కలహం లేదు, ఒక మత్సరం లేదు, ఒక కక్షలు లేవు, భేదాభిప్రాయాలు లేవు. ఎలా కలిసి ఉన్నారు? అలాగే వాక్యం విన్న ఈ సంఘం, కనీసం ఈ సంఘంలో ఉన్న మనమైనా ఎలా ఉండాలట?
కలహాలు లేకుండా, కక్షలు లేకుండా, భేదాభిప్రాయాలు లేకుండా, మత్సరం ఓర్చుకోలేని తనం అనేది లేకుండా అందరం కలిసి ఉండాలని దేవుడు కోరుకుంటాడు. అది ఆత్మీయ బంధం అంటే. ఆత్మీయ బంధం ఉండాలి. అలాంటి బంధంగా మన బంధం ఉందా లేదో అని చూసుకోవాలి. ఒక ప్రియమైన దేవునిలారా నేను చెప్తున్నాను, ఎవరన్నా మారిపోతే దానికి మనం ఏం చేయలేం. మీరు దాని గురించి ఆయాసపడాల్సిన అవసరం లేదు. మీ వరకు మీరు మారకుండా చూసుకోండి. మీ మనసులో ఏమైనా కలహాలు ఉన్నాయా, మీ మనసులో ఎవరి మీద మీకు మత్సరం ఉందా, మీ మనసులో ఎవరి మీదైనా కక్ష ఉందా, దయచేసి తీసుకో. అది నిన్ను పుచ్చిపోయేలా చేస్తుంది. పండు చక్కటి యాపిల్ పండ్లు ఒక చోటన పుచ్చి బయలుదేరుతుంది. ఆ పుచ్చు మొత్తం యాపిల్ అంతా పుచ్చి అయిపోయేలా చేస్తుంది. కనుక ఈ ఈర్ష్య, అసూయ, కలహమును అనేటువంటి తీసేసుకోండి. మిమ్మల్ని మీరు ఎప్పుడు ఫ్రెష్గా ఉంచుకోండి.